వనపర్తి జిల్లా బ్యాటరీ బస్సులు ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతున్నాయని, కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి డిపోకు మంజూరు చేసిన 4 ఎలక్ట్రిక్ బస్సులను, 3 డీలక్స్ బస్సులను డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈవీ బస్సుల వల్ల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉన్న రూట్లతో పాటు కొత్త రూట్లలో ప్రయాణికుల కోసం బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. పొద్దునే పెట్టచ్చుగా అయ్యగారు కొద్ది ఇట్టాను రక్షణార్థం క్షేమార్థం ప్రయాణికుల క్షేమార్థం సకల నివారణార్థం గ్రహ నివారణార్థం ప్రయాణ సమయే సకల వాహన దేవతాయ నమః దుర్గాయ నమః దుర్గా దేవతాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి కామయామి పూజయామి ఆవాహయామి నమస్యామి జెండా జెండా వచ్చింది ముందర పోవద్దు అయ్యా వచ్చి నాకు ఓకే సార్. ఓకే అమ్మా. జెండా జెండా వనపర్తి జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తోడ్పడతాయని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి డిపోలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ బస్సులతో కలిపి మొత్తం 112 బస్సులు ఉన్నాయని అన్నారు. 4 ఎలక్ట్రిక్ బస్సులను, 3 ఎక్స్ప్రెస్ బస్సులను డిపోకు కేటాయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నమస్కారం అండి, నా పేరు దేవేందర్ గౌడ్, టీజీఎస్ఆర్టీసీ వనపర్తి డిపో మేనేజర్, మా అందా సిబ్బంది. సో ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వనపర్తి పట్టణ ప్రయాణికులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఈరోజు మంచిగా మన తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలి, ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రయాణించాలనే ఒక మంచి ఆలోచనతో మనకి ఈరోజు వనపర్తి టౌన్ నుంచి హైదరాబాద్కి 4 బస్సులు అలాట్ అయినవండి. వాటిని ఈరోజు మనము ప్రారంభించుకున్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్లస్ చిన్నారెడ్డి సార్ ఎంబడి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా కాలుష్యరహితమైనవి, తర్వాత సౌండ్ ప్రూఫ్గా చాలా ఒక సౌకర్యవంతంగా వెళ్ళాలి, ప్రయాణికులకు ఒక మంచి
సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఒక ఆలోచనతో టీజీఎస్ఆర్టీసీ గౌరవ ఎండి గారి యొక్క ఆలోచనతో మనకు ఈ యొక్క వనపర్తి డిపోకి 4 వెహికల్స్ అలాట్ అయినాయండి. సో నేను మన వనపర్తి పట్టణ ప్రయాణికులకు అనుకోండి, శ్రేయోభిలాషులకు, ప్రముఖ అందరికీ తెలియజేయమనగారంటే మా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగించుకోండి. మంచిగా 3 గంటలలో 10 నిమిషాలలో మనకు ఈ యొక్క హైదరాబాద్ చేరుకుంటుంది. చాలా మంచిగా సౌకర్యవంతంగా సౌండ్ లేకుండా మంచిగా కాలుష్య రహితంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ప్రయాణాన్ని చేస్తారు. కాబట్టి సో మీరు మా యొక్క బస్సులను వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకు ఈ యొక్క కొత్త బస్సులలో డిపోలకు అలాట్ చేసే భాగంగా మనకి ఈరోజు 2 రీప్లేస్మెంట్ బస్సులు, 1 కొత్త బస్సు, దాదాపు ఈరోజు 3 బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినాయండి. సో దాంట్లో మొదటగా మనం విపనగర్ల హైదరాబాద్ అని ఒక శ్రీరంగాపూర్ ప్రజల కోరిక మేరకు చాలా మటుకు ఇదివరకు ఉండే. సో వాళ్ళ కోరిక మేరకు గౌరవ ఎండి గారు మా యొక్క రీజనల్ మేనేజర్ గారి యొక్క ఆదేశానుసారము మేము విపనగర్ల శ్రీరంగాపూర్ హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే విధంగా ఈ యొక్క కొత్తగూడ హైదరాబాద్ కూడా 4 బస్సులు ఏర్పాటు చేయండి సార్ అంటే కూడా అదే విధంగా ఆ రూట్లో కూడా ఒకటి పెంచడం జరిగింది. సో ముందు కూడా ఇంకొక బస్సు కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ బస్సులని మన యొక్క వనపర్తి డిపోలో సూపర్ లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, పల్లెవేలు బస్సులు దాదాపుగా మనకు 112 బస్సులు ఉన్నాయండి. సో ఇవన్నీ ఉపయోగించుకొని మంచిగా సురక్షితమైన ప్రయాణం గురించి ఆర్టీసీ బస్సు ప్రయాణించాలని, అదేవిధంగా మహాలక్ష్ములు ఆర్టీసీ బస్సులని ఇంకా మంచిగా ఎక్కాలని చెప్పేసి కోరుకుంటూ బస్సు తాగాను. కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం, పార్టీ లైన్ తప్పే ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయింది, బీజేపీ పార్టీ వెంటిలేషన్ పై ఉంది. కాంగ్రెస్ పార్టీ వనపర్తి మండల మరియు పట్టణ కమిటీ ఏర్పాటులో సమావేశంలో శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం పట్టణంలోని ఆర్జీ గార్డెన్స్లో నిర్వహించిన వనపర్తి మండల మరియు పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన డీసీసీ అధ్యక్షులు శివసేనరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ జర్మన్ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళన్ని దొంగ కేసులు పెట్టున్నారు, మానవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పినాం. అది త్వరలోనే ఆ పెద్ద మనిషి మన డిసిషన్ తీసుకుంటాడు. తర్వాత ఇప్పటి నుంచి మనకి గెలిచినప్పటి నుంచి ఇంకా ఇప్పటి నుంచి 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మన మీద ఈగంగా వాడకుండా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ మనం చేసిన కార్యక్రమాలు, దాంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళు, కొంతమంది సోషల్ మీడియా చేసేటోళ్ళు, కొంతమంది మనోళ్ళు తెలిసి తెలవక మనోళ్ళంతా ఒకరి మీద ఒకటి నా మీద పెడితే పట్టించుకోరు, శివసేన గారి మీద పెడితే పట్టించుకోరు, చిన్నారెడ్డి గారి మీద పట్టించుకోరు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మన సోషల్ మీడియాలో మన గురించే పెడుతున్నారు. మనం పెట్టుకోవాల్సిన బాణాలు, తుపాకులు మన సైడ్ మర్చిపోవద్దు. ఈ 3 బాణాలు, 3 తుపాకులు అవతల సైడు చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ సైడు, బతికున్న బీజేపీ సైడ్ పోవాలి. కానీ మనకి ఇంటి సమస్య మనం ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం, అదొకటి. దాంతో పాటు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి మాధవి గారు సరిపోతారేమని 500 బెడెడ్ హాస్పిటల్ కావాలని దానికి కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 257 కోట్లతో హాస్పిటల్ కు టెండర్ అయింది. హాస్పిటల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అది కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి. దాంతో పాటు వనపర్తి కోర్టు పాతగా అయింది కాబట్టి 81 కోట్లతో టెండర్ పిలిపించి కోర్టు బిల్డింగ్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి. దాంతో పాటు సీఎం గారు చదువుకున్న స్కూలు, దానికి 50 కోట్లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్, మోడల్ కాలేజ్ చేసే దానిలో అది కూడా టెండర్ అయింది. అది కూడా పని స్టార్ట్ అయింది. ఐటీ టవర్ టెండర్ అయింది, పని స్టార్ట్ కాబోతుంది. కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చినాం, అది కూడా పని స్టార్ట్ కాబోతుంది. దాంతో పాటు బైపాస్ రోడ్డు కొన్ని ఫారెస్ట్ సమస్యలు ఉంటే అది కూడా క్లియర్ చేసినాం. త్వరలోనే బైపాస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దానికి మొన్న ముఖ్యమంత్రి గారిని ఇంకొక 100 కోట్లు అయితే మొత్తం వనపర్తి చుట్టూ తీసుకొస్తామని రిక్వెస్ట్ చేసినాం. త్వరలో బైపాస్ రోడ్ కూడా చేస్తున్నాం. దాంతో మొన్న
చేయడం కూడా ప్రతి అర్ధగంటకు ఒకసారి మనం మొబైల్ చూస్తాం. దాని వాట్సాప్ ఏమైనా వచ్చిందా, ఫోన్ రాకపోతే కూడా ఎందుకు రాలేదని చూస్తాం. అవునా? అట్లాంటి మొబైల్ చూస్తాం. కానీ మన కోసం, మన పార్టీ కోసం, మన నాయకుల కోసం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ఎవరన్నా, మోడీ గారన్నా, హైదరాబాద్ లో ఆ కేసీఆర్ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారిని అన్నా, పిసిసి ప్రెసిడెంట్లన్నా, ఇంకెవరినన్నా మనం ఇక్కడ నుంచి మనం రిప్లై చేయాల్సిన అవసరం ఉంటది, కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎవరికి వాళ్ళు మనందరం దాడి చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్కీములు చేసినాం. అంతకుముందు అప్ టు 2018 వరకు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న రోజులు, అంతకుముందు వేరే ఎమ్మెల్యే ఉన్న రోజులు వనపర్తి నియోజకవర్గంలో చాలా బాగా పనులైంది. దాని తర్వాత ఉట్టినే భూతంగా డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. అవన్నీ మన ప్రజలకు తీసుకుపోవాలి. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వనపర్తి జిల్లా గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అన్ని తానై గ్రామాలను, పట్టణాలను స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేయాలి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గురుకులలో కూడా అడ్మిషన్స్ పొందలేదు. దానికి చాలా మంది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి కూడా క్షేమం, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, యూరియా అవకాశం కావచ్చు, తెలియజేయడం. 7వ వర్గం వచ్చేసి ఎడ్యుకేషన్. ఈరోజు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన వనపర్తి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్న వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి గారు, గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా వనపర్తి పురపాలక సంఘ అధ్యక్షురాలు, కొత్తకోట పురపాలక సంఘ అధ్యక్షురాలు, మున్సిపాలిటీలో కూడా, ఎందుకంటే ఇలా గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో మన డెమోగ్రఫీ మారుతూ ఉంది. చాలా మంది ప్రజలు అనేక అవసరాల నుంచి, అనేక సౌకర్యాల నుంచి, అనేక సుఖాల నుంచి గ్రామాల వైపు పట్టణాలకు రావడం కూడా నేను మీతో పనిచేస్తున్నాను. చూడాల్సిన బాధ్యత, సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత వాళ్ళు కూడా నేను పనిచేస్తున్నాను. చాలా చిన్న పరిధి కాబట్టి మీరు ప్రతిదినం మీ వార్డు తిరిగినా తప్పలేదు. వార్డులో ఉండేటువంటి సమస్యలు గుర్తించి నేరుగా అధికారులతో మాట్లాడి మీరు చేయించే స్థితి మీరు చేయించండి. లేకపోతే సర్పంచ్ గారు చెప్పండి, లేకపోతే మీ గ్రామ సెక్రటరీ గారు చెప్పండి. ఇంకా అవసరమైతే మండలం నుంచి మండల ప్రజా పరిషత్ చేస్తాం. మొదటగా వచ్చి స్వచ్ఛదనం, పచ్చదనం మరియు మన ఆఫీస్లో పేర్కొన్న ఫైల్స్ ని క్లియర్ చేయడం. దీంట్లో ఆల్రెడీ మొదలైన గ్రామాలలో మీరు సర్పంచ్ ఆధ్వర్యంలో చాలా మంది ర్యాలీలు తీశారు, మున్సిపాలిటీలు తీశారు. రెండవది వచ్చేసి మన ఆరోగ్య శాఖ మీద మనం ఫోకస్ చేస్తాము. ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి ప్రజల వరకు తీసుకెళ్తాము. మూడవది సురక్షితంగా రండి, క్షేమంగా రండి. అంటే అరైలో అరై అంటే మనం రోడ్ నడిపేటప్పుడు, బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మనం సురక్షితంగా మన ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశం మీద పోలీస్ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ దీన్ని నిర్వహిస్తారు. ఈ 3వ క్రమంగా. 4వ క్రమంగా
మీరందరూ ఆ గ్రామాలకు సంబంధించి పొద్దున మనం మాట్లాడుతున్నట్టు ఇక్కడికి వచ్చిన సర్పంచులు కౌన్సిలర్స్ ఉన్నారు. మనం రాజకీయాలు అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, మనం గెలిచినాం. ఆ గెలిచిన వార్డు కానీ, ఆ గెలిచిన గ్రామ పంచాయతీ కానీ, ఆ గెలిచిన ఈ కౌన్సిలర్ గెలిచిన అవార్డ్స్ కానీ, మనందరం ఓట్లు గెలిచిన ఏ రోజైనా ఆ గ్రామానికి ఆ వార్డుకు మనం సర్పంచులు మనం కౌన్సిలర్స్ కాబట్టి అందరికీ ఆ వార్డుకు సంబంధించిన మొట్టమొదటిగా మనం ఆ ప్రణాళికలో భాగంగా గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మామూలుగా ఒక మీటింగ్ పెట్టి జిల్లా అధికారులందరికీ ఈరోజు వనపర్తి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ, వారితో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, వారితో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వారితో పాటు వేదిక మీద ఉన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, వారితో పాటు సిఇఓ గారు. ఇందులో ఈ హైడ్రాక్ట్ యాక్షన్ ప్లాన్ పెట్టడం జరిగింది. అన్ని కూడా ముఖ్యమైన అంశాలు కాబట్టి దీన్ని అందరూ అధికారులు, మాకు ముందు కూర్చున్న సర్పంచులు, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్ అందరూ కూడా ఛాలెంజ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి, ఆ విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి దీంట్లో ఆల్రెడీ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అధికారులు కూడా రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు ఇంకా చేపట్టలేదు సార్, వీటిని ఒకసారి గైడ్ చేయండి. ఎందుకంటే విలేజ్లలో ఇంకా ఒకసారి చెప్పండి. కాబట్టి రేపటి నుంచి అయితే కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇచ్చిన ఏదైతే ప్రణాళికలో ఆ ప్రణాళిక పరంగా మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములై ముఖ్యంగా ఇతర 99 రోజుల యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి. నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. రూపాయలతో ఇప్పటికీ కొందరికి అప్లై చేసుకొని రాని వాళ్ళు ఉన్నారు. వాటిని గ్రామ స్థాయిలో నుండి నేను గతంలో సమీక్షలో చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ కానీ, అట్లాగే రెవెన్యూ అధికారులు, అంటే గ్రామ డెవలప్మెంట్ అధికారులు ఏమంటారు, గ్రామ పాలనాధికారులు అంటే అందరూ కూడా తెలిసి ఎక్కడ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా అవి కరెక్ట్గా ఎన్యూమరేట్ చేసి అది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఆన్లైన్లో పంపించాల్సిన బాధ్యత ఉంది. వీటిపైన ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా లేదు అంటే ఆ గ్రామ అధికారిని, ఆ మండల అధికారిని బాధ్యులను చేయాల్సి వస్తుంది. వీటిపైన ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని నేను స్పష్టంగా మనవి చేయడం కాదు, స్పష్టంగా నేను ఆదేశిస్తూ ఉన్నా. అట్లాగే ఈ యొక్క 99 రోజుల్లో 6 జూన్ నుంచి అంటే 6 మార్చి నుంచి 12 జూన్ వరకు చాలా రకాల కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. అట్లాగే Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on